నాకు తలంతా చాలా దురదగా ఉంది. ఫుల్ పేలు పట్టేసాయి. స్కూల్‌కి వెళ్తున్నాను కదా! లాస్ట్ 2 వీక్స్ కూడా ఇలాగే పడితే మా అమ్మమ్మ ఏదో ప్యాక్ రాశారు. తగ్గింది. ఇప్పుడు కూడా దురదగా ఉంది. ఏదో రాస్తారంట. పదండి ఎళ్లి అడుగుదాం. సో ఫ్రెండ్స్, మా మనవరాలకి బాగా పేలు పట్టేసిందని చెప్పింది. తను బాగా గోక్కుంటుందండి. నిన్నటి నుంచే నేను చూస్తున్నాను. సరే అయితే ఈరోజు సండేవే కదా, సో మన పిల్లలకి అప్పుడే కదండి టైం దొరుకుతుంది. ఎందుకని తనకి నేను బ్యాక్ రాద్దామని అనుకుంటున్నాను. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారండి, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు. వాళ్ళకి పేలు బాగా ఉంటాయి, వాళ్ళు గోక్కుంటూ ఉంటారు. మనకి కూడా అదోలాగా అనిపిస్తుంది వాళ్ళలా గోక్కుంటూ ఉంటాను. సో మంచి ప్యాక్ చెప్తానండి. ఈ ప్యాక్ రాసిన వెంటనే మీకు ఆ పేలన్నీ చచ్చిపోతాయండి. చక్కగా తలస్నానం చేసినప్పటికీ రాలిపోతాయి. ఇలాగ మీరు ఒక వారానికి వారానికి ఒక్కసారి మీరు రాస్తే సరిపోతుండండి. మీరు చూడండి, ఇది రాసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి. నీమ్ పొడి కావాలండి. నీమ్ పొడి తీసుకోండి. నీమ్ పొడి మీ దగ్గర లేకపోతే నీమ్ జ్యూస్ కూడా మీరు తీసుకోవచ్చును. అంటే వేపాకు రసం కానీ వేపాకు పౌడర్ కానీ మీకు రెడీమేడ్గా దొరుకుతుందండి. ఇది మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చి వెనిగర్ అండి. సింథటిక్ వెనిగర్ అని ఉంటుందండి. మామూలు వెనిగర్ అనండి సరిపోతుంది. వెనిగర్ తీసుకోవాలండి. తర్వాత లైమ్ జ్యూస్ కావాలండి మనకి. సో ఎలా కలపాలో చెప్తాను చూడండి. మన పిల్లల హెయిర్ టెక్స్చర్ బట్టి, అంటే వాళ్ళ హెయిర్ ఎంత లావు ఉందో ఎంత పెద్దదో దాన్ని బట్టిను, మా మనవరాల హెయిర్ బట్టి నేను కలుపుతున్నాను అండి. కొంచెం అజ్జాగా కూడా మీరు తీసేసుకోవచ్చునండి. నేను దీంతో తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ తీసుకోండి. నేను ఈ స్పూన్తో 3 స్పూన్స్ ఆల్రెడీ అంతే ఉంది అందులోని. సో నీమ్ పౌడర్ అండి ఇది. వెనిగర్ వచ్చి మీరు ఇది ఎంత అంటే మనకి కన్సిస్టెన్సీ మనం కలుపుకొని కన్సిస్టెన్సీలోనే తీసుకోవచ్చునండి. మనకి హెయిర్కి ఎలా అయితే మనం హెన్నాకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగేనండి. నెక్స్ట్ వచ్చి లైమ్ జ్యూస్ అండి. లైమ్ జ్యూస్ కూడా కొంచెం తీసుకోండి. అది హాఫ్ చెక్క తీసుకోండి సరిపోతుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది. అసలు మన దీనికి ఏం మెడిసిన్స్ కూడా అవసరం ఉండదండి. సో చూడండి, ఇవన్నీ కలిపేసాం కదా. సో ఇవన్నీ జాగ్రత్తగా ఇలా కలుపుకోండి. పల్చగా కొంచెం కలుపుకోండి చక్కగాను. మెడిసిన్స్ అంటే మనకి కొంచెం భయం అండి, పిల్లల నోట్లో వెళ్ళిపోతాయి ఏమని చెప్పి ఇవి హోమ్ రెమెడీస్ అయితే బాగా వెనిగర్ వేసుకోవచ్చు. వెనిగర్ తోటే కలుపుకోవాలండి మనము. మా మనవరాలకి చాలా పేలు పట్టిసేయండి, స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా. సో ఇది మనందరింట్లోని ఇది చాలా నార్మల్గా కామన్గా ఉండేటువంటి సమస్య ఇది. పెద్దవాళ్ళు కూడా దీన్ని రాసుకోవచ్చునండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు రాసిన తర్వాత మీరే నాకు చెప్తారు చాలా బాగా తగ్గిందని చెప్పి. సో ఇలా కలుపుకుంటే ఏంటని చెప్పాను మరొకసారి చెప్తానండి. వెనిగర్ కావాలి, నీమ్ పొడి కావాలి అంటే వేపాకు పొడి కావాలి, అండ్ నిమ్మకాయ రసం కావాలి. ఓకేనా అండి. సో మీరు వెనిగర్ తోటే కలుపుకోవాలండి. దీనివల్ల మనకి హెయిర్ ప్రాబ్లం ఏమీ రాదండి. అది కూడా చెప్తున్న వెనిగర్ కదా, ఏమీ అవ్వదండి. దానివల్ల మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది. డాండ్రఫ్ పోతుంది, స్కాల్ప్ ఇంప్యూరిటీస్ ఏవైతున్నావు పోతాయి, తర్వాత పేలన్నీ చనిపోతాయండి. చక్కగా మంచి షైనింగ్ వస్తుందండి హెయిర్కి. సో మీరు ఒక్కసారి రాస్తే మీకు తెలుస్తుందండి. ఇవాళ రేపు కాలేజ్కి వెళ్ళిన పిల్లలు, తర్వాత జాబ్ చేసేటువంటి వర్కింగ్ ఉమెన్స్కి చాలాసార్లు మగపిల్లలకి కూడా పట్టేస్తూ ఉంటాయండి పేలు. సో మనం ఈ ప్యాక్ రాసిన తర్వాత ఒక 1 అవర్ ఉంచుకోండి. 1 అవర్ కానీ 40 మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది. ఉంచుకుంటే 1 అవర్ ఉంచుకుంటే ఇంకా మంచిది. టైం లేదు అనుకుంటే 40 మినిట్స్ ఉంచుకోండి. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా హెన్నా ప్రిపరేషన్స్, హెన్నా రాసుకోవడాలు, తల్లో పేలు పోవడానికి ఇవన్నీ కూడా నేను సండే ప్రిఫర్ చేస్తానండి. సో ఇవాళ సండే కదా, మా మనవరాలు ఇవాళ దొరికింది, ఎందుకని ఇవాళే రాస్తున్నానండి. ఓకేనా అండి. సో రండి రాస్తాను చూద్దురు కానీ. ఇలాగా ఇప్పుడు వెనిగర్ ఇవి మనం కలిపాం కదా. సో ఇలా పాయిల్ అంటే రాయండి చక్కగా, అప్పుడు పేలన్నీ చచ్చుతాయి. సో పేలన్నీ చావాలి అంటే మనం ఇలా రాయాలండి చక్కగా. స్కాల్ప్కి తగిలినట్టుగా రాస్తే ఈళ్ళన్నీ కూడా చచ్చిపోతాయండి. వెనిగర్ బాగా పవర్ఫుల్ కదా. సో ఈళ్ళు 2 కూడా చచ్చిపోతాయండి. సో వారానికి ఒకసారి ఇలా రాయండి మీ పిల్లలకి కూడా ఇంట్లోని. మనకి టైం ఉండదండి, తీయడానికి టైం ఉండదు.
ఎందుకని మనం ఏం చేయాలంటే ఏదో విధంగా కేర్ తీసుకోవాలి. పేలు ఎక్కువ పట్టిసే అనుకోండి హెయిర్ మరి ఎదగదండి, ఇంకా హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది. తర్వాత ఒక రకమైన బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందండి పిల్లల యొక్క తల నుంచిను. సో జాగ్రత్తగా మనం ఇలా రాసిస్తే, ఇలా మీరు వారానికి మీకు ఎక్కువ పేలు ఉన్నాయనుకోండి, వారానికి ఒకసారి కూడా కాకుండా 2 సార్లు రాయొచ్చును మీరు. మీకు చాలా విజిబుల్ రిజల్ట్ కనిపిస్తాయండి. మీరే అంటారు అసలు ఇంత బాగా వర్క్ చేసింది అని. సో బ్రష్ పెట్టానండి, కానీ బ్రష్ కంటే బెటర్ హ్యాండ్ అని దీనికి ఉండిపోయిందని రాసిస్తున్నాను ఇలాగా. సో ఇలా పాయలంటే పట్టించండి శుభ్రంగాను. ఇలాగా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి, ఎందుకంటే వెనిగర్ ద్వారా ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయండి. నిమ్మరసం ఒకటి, డాండ్రఫ్ రాదు, అంటే చిన్నపిల్లలకి రాదు కానీ పెద్దవాళ్ళు కూడా రాసుకోవచ్చునండి. ఇది ఎందుకని చెప్తున్నాను నేను. దీనివల్ల డాండ్రఫ్ తగ్గుతుంది, చిన్నపిల్లలకైతే పేలు తగ్గుతుంది, హెయిర్ డెన్సిటీ పెరుగుతుంది, చాలా బాగుంది. మెయిన్ దీనికి స్కాల్ప్కి పడితే చాలు, పేల కోసం కదండి మనం ఇంపాక్ట్ చేసింది. సో ఇలాగా హెయిర్ ఎంతలా ఉందో దాన్ని బట్టి మీరు కలుపుకోవచ్చునండి. ఇలాగా ఇలా చక్కగా రాయండి. ఇలా రాసేసి ఇలా నాట్ చుట్టియండి. 1 hour 1.5 hour నుంచి అండి పేలన్నీ చచ్చిపోతాయండి. స్నానం చేసేసరికి పిల్లలు కూడా రీఫ్రెష్గా ఉంటారు. పేలు ఉంటే పాపం వాళ్ళకు కూడా తోచదు, వాళ్ళకి నిద్ర పట్టదు, స్కూల్లో ఏమైనా రాసుకుంటున్నప్పుడు దురద వస్తుంటే మా గొక్కుంటూ ఉంటారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రాయండి. ఇలా రాసి 1 hour అలా ఉంచి వేడి నీళ్ళతో స్నానం చేయించండి, చాలా బాగా తగ్గుతుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసాక కామెంట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.